ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మీ అందరిని కూడా వాక్యాన్ని వినుటకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఈరోజు మన పాఠం పేరు నీవు వచ్చిన స్థలం గుర్తించావా? నీవు వచ్చిన స్థలం గుర్తించావా? ప్రియ దేవుని సంగమా, ఎవరు మీటోటి అవ్వద్దండి. జాగ్రత్తగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. నువ్వు వచ్చిన స్థలం గుర్తించావా? అది మన పాఠం పేరు. ఎవరో మీటౌట్ అయినట్టున్నారు, మరలా నాకు రివర్స్ వినపడుతుంది, గమనించండి. ఎక్కడైనా మనము కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొంతమంది ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనం అలవాటు పడిపోతూ ఉంటాం. ఎలాగంటే ఏదైనా ఒక పెద్దవారు, గొప్పవారు, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు మనల్ని వారింటికి భోజనాన్ని పిలిచారనుకోండి, అక్కడ మనం ఎలా భోజనం చేస్తాం? మన ఇంట్లో లాగానే మన ఇష్టం వచ్చినట్లుగా భోజనం చేస్తామా? అలా చేయటానికి కూడా ఇష్టపడం, భయపడతాం. ఎందుకంటే ఇంత పెద్దవారు, ఇంత గొప్పవారు నన్ను వారింటికి భోజనానికి పిలవటమే గొప్ప. అట్లాంటిది వారికి తగ్గట్టుగా వారు ఎలా తింటారో చూసి నేర్చుకొని మనం కూడా తినే ప్రయత్నం చేస్తాం. అప్పుడప్పుడు మనం కొన్ని 5 స్టార్ హోటల్స్కి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు, టిఫిన్ చేస్తున్నప్పుడు మన పక్కన వాళ్ళని చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా విచిత్రంగా భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు అప్పుడే ఆ ప్రదేశానికి కొత్తగా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎలా తినాలో వారికి తెలియకపోయి ఉండొచ్చు. అందరూ వారిని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న వస్తువులను తాగటానికి కూడా భయపడతాం. ఎందుకంటే అవి అంత శుభ్రంగా, అంత పవిత్రంగా కనబడుతూ ఉంటాయి. ఒకవేళ మనం చేసినా సరే మన చేతులకున్న మురికి అంటుకుంటుందేమోనని అక్కడ చేయి వేయటానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులను బట్టి ఆటోమేటిక్గా మనకు తెలియకపోయినా సరే తెలుసుకొని అక్కడ చూసి విని అక్కడున్న వాతావరణం తగ్గట్టుగా అలవాటు పడతాం. ఇది ఎంత వాస్తవమో ఇలాంటి సందర్భాలు మనకు ఎన్నో తెలుసు, ఎన్నో అనుభవించాం. ఎన్నో ప్రదేశాల్లో మనం కొంచెం మొహమాటంగా సిగ్గుపడుతూ కూడా అక్కడ భోజనం చేయటానికి కానీ అక్కడ నిలబడటానికి కూడా చాలా ఇబ్బంది పడిన రోజులు, ఎన్నో సందర్భాలు ఉంటాయి మనకి. అవన్నీ ఒకసారి మనసులో పెట్టుకొని ఇప్పుడు మన పాఠంలోకి వెళ్తే నీవు వచ్చిన స్థలం గుర్తించావా అంటున్నాడు దేవుడు. నీవు వచ్చిన స్థలం గుర్తించావా అంటున్నాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ముందు మనం చూసిన సందర్భాలను గుర్తుపెట్టుకొని మనసులో మనం మననం చేసుకుంటూ అప్పుడు మనం వచ్చిన స్థలం ఎలాంటిదో అక్కడ మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీయులతో గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే మీరు సియోనును కొండకు వచ్చారు. ఇంతకీ సియోను అనే కొండ అంటే ఏంటి?
కింద వివరణ ఇస్తూ వచ్చాడు. ఆ సీయోను కొండ అంటే ఏంటో కాదు, జీవము గల దేవుని పట్టణం. జీవము గల దేవుని పట్టణం అనగా అది కూడా అర్థం కాదేమోనని పరలోకపు యెరూషలేము. యెరూషలేము అంటేనేమో మనకి భూమి మీద కనిపిస్తుంది, పరలోకం అంటేనేమో మనకి వేరే లోకంలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు వచ్చిన స్థలం ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ఆ పరలోకపు యెరూషలేములో ఎవరుంటారంటే వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. అర్థమవుతుందండి మనం వచ్చిన స్థలం ఎలాంటిదో? మనమంటే ఇక్కడ మరి ముఖ్యంగా బాప్తిసము పొంది ప్రభువారి రక్తములో పాపాలు కడుక్కొని శుద్ధి చేయబడి పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి గురించి చెప్పబడుతున్న మాటలు. ఈ రాయబడిన మాటలన్నీ కూడా బాప్తిసం పొందిన క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన మాటలు. వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఒకవేళ బాప్తిసం పొందకుండా ఇంకా దేవునికి దూరంగా లోకంలో ఉన్నట్లయితే వారు కూడా ఎలాంటి స్థలాన్ని మిస్ అయ్యామో, ఎలాంటి స్థలానికి, ఎలాంటి ఆహ్వానాన్ని నేను తిరస్కరించానో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ వచ్చిన వారితో కూడా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు వచ్చిన స్థలము నువ్వు అనుకుంటున్నంత చిన్నదేమి కాదు, మన ఊహలకు అందనిది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అక్కడ మనం అడుగు పెట్టడానికి కూడా అర్హత లేనివారు. సడన్ గా సీఎం గారు మనల్ని భోజనాన్ని పిలుస్తాడండి వాళ్ళ ఇంటికి. ఒకసారి ఆలోచించండి, మన రాష్ట్ర సీఎం గారు మనల్ని భోజనాన్ని పిలుస్తాడా? ఒకవేళ పిలిచిన సందర్భం, అలాంటి అవకాశం ఏదో వచ్చింది అనుకుందాం, అప్పుడు అక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తాం? అక్కడ మనం ఎలా ఉంటాం? మన మాట తీరు ఎలా ఉంటది? ఆటోమేటిక్గా మనం నిలబడిన స్థలాన్ని తగ్గట్టుగా మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. ఎందుకండి మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళైతే అధికారి ముందు ఆటోమేటిక్గా తెలియకుండా చేతులు కట్టుకుంటాం, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదు, ఊర్లో ఉండేవారైతే వారు ప్యాంట్లు వేసుకోరు కాబట్టి లుంగి మీద వస్తే బయటేమో లుంగి పైకి కట్టుకొని వస్తారు, ఎప్పుడైతే అధికారి ముందుకు నిలబడతారో ఆటోమేటిక్గా తెలియకుండా లుంగి కిందకి విడిచేస్తారు. అది వారికి ఇచ్చే మర్యాద, వారికి ఇచ్చే గౌరవం. ఎందుకంటే ఆ వాతావరణంలో అది ఎవరు చెప్పరు, చెప్పకపోయినా సరే ఆటోమేటిక్గా అలా మన యొక్క ప్రవర్తన మారిపోతుంది. ఇవన్నీ ఎంత వాస్తవమో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆలోచిద్దాం మనం. ఇప్పుడైతే సీయోను కొండకు నువ్వు వచ్చావు. ఇంతకీ ఈ సీయోను అనే కొండకు మనకు అర్థం కావాలంటే సీనాయి కొండ మీద జరిగిన ప్రస్తావన కూడా ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఒకప్పుడు మోషే గారు మహాభక్తుడు, ఆయన కూడా ఆయన వచ్చిన స్థలాన్ని గుర్తించలేకపోయాడు. మోషే గారండి ఆయన వచ్చిన స్థలాన్ని గుర్తించలేదు కాబట్టి దేవుడే అతనికి, మోషే గారికి తను నిలుచున్న స్థలం గురించి వివరిస్తున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ యెహోవా దూత కాస్త ఎలా మారిపోతుందో, ఎలా మారిపోతున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. వీలైతే ఈ పాఠము వినే ఉంటారు, ఒకవేళ వినకపోతే రాబోయే రోజుల్లో వినే ప్రయత్నం చేద్దాం.
ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. పైన ఏం చూసామండి మనం? యెహోవా దూత కనపడింది ఆ పొద నడిమిన. ఇక్కడేమో దూత కాస్త కాలి యెహోవా చూచాడని చెప్తున్నాడు. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇప్పుడు యెహోవా కాస్త ఏమవుతుందండి? దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అనెను. ఫస్ట్ ఏమో మనకి యెహోవా దూతలాగా పరిచయం అయ్యి, తర్వాత యెహోవాగా, తర్వాత దేవుడుగా. అంటే ఆ పొద నడిమి ఎవరు ప్రత్యక్షమయ్యారు? డైరెక్ట్ గా దేవుడే ప్రత్యక్షమయ్యాడు మోషే గారికి. కానీ ప్రారంభంలో వచ్చిన వాళ్ళైతేనేమో యెహోవా దూతలాగా పరిచయం అయ్యి, తర్వాత యెహోవాగా, తర్వాత దేవుడుగా. డైరెక్ట్ గా దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే మోషే అని అతన్ని పిలిచిన. అందుకు చిత్తం ప్రభు నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మోషే గారు ఆ హోరేబు కొండకు తన యొక్క మామ మందను, ఆ గొర్రె మందలను మేపుకుంటూ ఎన్నిసార్లు వెళ్ళాడో, ఎన్నిసార్లు ఆ ప్రదేశం అంతా చెప్పులేసుకొని తిరిగాడో, తన కర్రతో ఆ ప్రదేశం అంతా కొట్టాడో తెలియదు మనకి. కానీ ఎప్పుడైతే ఆ పొద నడిమిన డైరెక్ట్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడో మోషే గారితో మాట్లాడటానికి, ఆ ప్రదేశం అంతా పరిశుద్ధ స్థలమే. అంటే దేవుడున్న స్థలమే పరిశుద్ధ స్థలం. దేవుడు ఎక్కడ కాలు పెడితే అది పరిశుద్ధ స్థలం. అంతకుముందు మోషే గారు ఎన్నోసార్లు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు ఆ ప్రదేశం అంతా తన మందను మేపి ఉండొచ్చు, తిరిగి ఉండొచ్చు, కాలినడకతో నడిచి ఉండొచ్చు, చెప్పులు వేసుకుని తిరిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో అక్కడ మాట్లాడుతున్నాడు, మోషే మోషే నువ్వు ఇటువైపు రావద్దు, ఆ పొద దగ్గరికి రావద్దు, ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం. మరి ఎలా రావాలి నాయన అంటే, నీ చెప్పులు దూరంగా విడిచేయమంటున్నాడు. చెప్పులు విడిచి అప్పుడు దేవుని దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. అంటే మోషే గారికి అర్థం కాలేదు తను నిలిచి ఉన్న స్థలం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నాయన నీ చెప్పులు విడిచేసి దూరంగా నువ్వు అప్పుడు ఇక్కడికి రమ్మంటున్నాడు. ఎందుకంటే నువ్వు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అక్కడ మోషే గారు గుర్తించలేదు తను నిలిచున్న స్థలాన్ని. అందుకే డైరెక్ట్ గా దేవుడే కలుగు చేసుకుని మోషే గారితో మాట్లాడుతున్నాడు, ఇది పరిశుద్ధ ప్రదేశం, ఈ స్థలము పరిశుద్ధమైనది. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? అదైతే సీనాయి కొండ మీద. కానీ ఇప్పుడు మనము సియోన్ అనే కొండకు వచ్చాము. ఆ సియోన్ అనే కొండ కాస్త ఏమవుతుంది మనకి? ఒక మాటలో చెప్పాలంటే, అర్థము కాని వారి కోసం చెప్తున్నాను, హెబ్రీ పత్రికలో మనం చదివింది ఆ ప్రస్తావన అంతా కూడా తెలిసిన వారికి ఓకే, తెలియని వారి గురించి మొత్తం కూడా సంఘానికి సంబంధించిన మాటలు అవన్నీ కూడా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకున్నాం కదా, 22వ వచనంలో మనం వచ్చిన స్థలం ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. అంటే సంఘం గురించి మాట్లాడుతూ, ఈ సంఘం ఎలాంటిదంటే ఇది సియోను యొక్క కొండ. అక్కడైతే మోషే గారు అయితే సీనాయి కొండ మీద ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇప్పుడైతే మీరు సియోను పర్వతానికి వచ్చారు. అక్కడే కొండ మీదే దేవుడు నాయనా చెప్పులు విడిచేసి దూరంగా ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. మరి ఇప్పుడు నువ్వు వచ్చిన స్థలం ఏంటి? ఇప్పుడైతే సియోను కొండకు, అంటే జీవము గల దేవుని సంఘానికి నువ్వు వచ్చావు. మరి ఇక్కడ ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? అసలు నువ్వు వచ్చిన స్థలంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా నీకు? నువ్వు వచ్చిన స్థలంలో
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. నువ్వు వచ్చిన స్థలములో ఆల్రెడీ నీకంటే ముందుగా అక్కడ గొర్రెపిల్ల ఉన్నది. అందుకే గొర్రెపిల్ల అంటే ఎవరండి? ఆల్రెడీ నువ్వు వచ్చేటప్పటికే, ఇప్పుడైతే సీయోను కొండకు నువ్వు వచ్చావుగా, జీవంగల దేవుని సంఘానికి, పరలోకపు యెరూషలేములోకి నువ్వు అడుగు పెట్టావు కదా, ఆల్రెడీ నువ్వు వచ్చే సమయానికి అక్కడ ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్ మాట్లాడొద్దు. ఆల్రెడీ నువ్వు వచ్చే సమయానికి అక్కడ ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి, నువ్వు వచ్చిన స్థలంలో ఆల్రెడీ నీకంటే ముందుగా ఎవరున్నారో చూస్తే అక్కడ మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. మరియు నేను చూడగా వచ్చిన వాళ్ళు, ఆ యొక్క సీయోను కొండకు వచ్చిన వాళ్ళు చూస్తే, ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. అంటే నువ్వు అడుగుపెట్టే సమయానికి ఆ స్థలంలో ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు, దానితో పాటు ఇంకా ఎవరున్నారంటే 144,000 మంది ఉన్నారంట. వాళ్ళు ఎవరంటే తండ్రి అయిన దేవుని నామము, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము వాళ్ళ నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్నవారు ఉన్నారంట. నువ్వు అడుగుపెట్టిన స్థలములో నీకంటే ముందుగా తండ్రి అయిన దేవుని యొక్క నామము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము వారి యొక్క నొసళ్ళ యందు లిఖింపబడిన వారు ఉన్నారంట. మరి విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. అంటే అక్కడ ఏదో వీణలు వాయిస్తున్నారనేం కాదు, కానీ అలాంటి వీణలు వాయిస్తుంటే ఆ స్వరం వినటానికి ఎలా ఉంటది? వినసొంపుగా ఉంటది. ఆ 144,000 మంది అక్కడ పాట పాడుతుంటే అది వినటానికి ఎలా ఉందంటండి? వినసొంపుగా ఉంది. మనం కూడా పాడతాం, ఒక్కోసారి మన పాట మనకే నచ్చదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. 3వ వచనంలో, వారు ఆ సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. అంటే ఈ పాట ఎవరు పాడగలరు? ఎవరైతే భూలోకం నుంచి కొనబడ్డారో, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కొనబడ్డారో వారు మాత్రమే ఆ పాట నేర్చుకోగలరు. నేర్చుకొని వాళ్ళు ఆ 144,000 మందితో కలిసి పాడగలరు. ఆల్రెడీ ఆ 144,000 మంది పాడుతుంటే ఎలా ఉంటుంది? వినటానికి చాలా వినసొంపుగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ పాట నేర్చుకోలేరంట. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు ఎలాంటి వారంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారినై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడదు. వీరు అనిందులు. ఏమండి, సంఘంలో చేర్చబడ్డ వారి యొక్క స్టేటస్ చెప్తున్నాడు దేవుడు. మనకంటే ఆల్రెడీ ముందు ఉన్నారు. మీరేదో ఇక్కడ ప్రకటన గ్రంథంలో 144,000 మంది అంటే అదేదో ఒక నెంబర్ లాగా తీసుకోవద్దు. ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకార రూపంలో రాయబడి ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇక్కడ గొర్రెపిల్ల అంటే కూడా యేసుప్రభు అని మనకి ఎలా తెలుసు? ఇక్కడ యేసుప్రభు అని లేదు గొర్రెపిల్ల అంటే. అలాగనే ఇక్కడ 144,000 మంది అంటే అదేదో ఒక నెంబర్ లాగా తీసుకోవద్దు. మనకంటే ముందు సంఘంలో చేర్చబడ్డవారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తండ్రి అయిన దేవుని నామము, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము వాళ్ళ నొసళ్ళ యందు
ఆ నామము లిఖించబడిందంట. ఇప్పుడు గోళ్ళ మీద పేర్లు రాసినట్టుగా ఆ మనుషులందరి మీద, ఆ 144,000 మంది నొసళ్ళ యందు తండ్రి అనే నామము, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము రాశారా? అలా కాదండి. వారి యందు విశ్వాసం ఉంచిన వారని అర్థం. ఆ నామము లిఖించబడిన వారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యందు విశ్వాసం ఉంచిన వారని అర్థం. వారు ఏం చేస్తున్నారంటే అక్కడ గొప్ప స్వరముతో, వారి యొక్క కంఠస్వరం ఎలా వినపడుతుందంటే విస్తారమైన జలముల ధ్వనితోను. విస్తారమైన జలముల ధ్వని మనకు ఎక్కడ వినపడుతుంది? సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందండి. దానితో పాటు వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాట ఎవరో నేర్చుకోలేరంట. ఎవరైతే భూలోకం నుంచి కొనబడ్డారో వారు మాత్రమే నేర్చుకుంటారంట. దానితో పాటు వీరి నోట ఏ అబద్ధము ఉండదంటండి. వీరు అనిందులు. ఎక్కడికి వచ్చామో అర్థమవుతుందండి. ఇప్పుడు రండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంకి. అంటే మనం ఎక్కడికి వచ్చాము? మన ప్రారంభంలో 2-3 విషయాలు విన్నాం కదా. సీఎం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేదా ఒక అధికారి ఆఫీస్కి వెళ్ళినా అక్కడ మనం ఎలా ఉంటాము? అక్కడ ఉన్న వాతావరణం తగ్గట్టుగా మనం ఉంటాం కదా. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చాం మరి? ఇదిగో గొర్రెపిల్ల యొద్దకును, ఆ 144,000 మంది యొద్దకును, పరలోకపు యెరూషలేములకును, వీళ్ళు ఒక కొత్త కీర్తన పాడుతున్నారు కదా, వారి యొద్దకు. వారు ఎలాంటి వారంట? వారి నోట ఏ అబద్ధము కనబడదంట. వారు అనిందులు. వారి సహవాసానికి వచ్చాం మనం. ఇంతకీ వారి సహవాసానికి మనల్ని పిలిచింది ఎవరండి? ఇంతకీ వారి సహవాసానికి మనల్ని పిలిచింది ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని పిలిచింది ఎవరండి? సాక్షాత్తు తండ్రి అనే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసానికి మనల్ని పిలిచాడు. అదే కదా ఇందాక మన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చూసాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూసాము? మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ సంఘములోకి ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసానికి మనల్ని పిలిచింది సాక్షాత్తు తండ్రి అనే దేవుడు పిలిచాడంటండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో మనం ఎక్కడికి వచ్చాము అంటే, మనం వచ్చిన స్థలం మనం గుర్తించకపోతే ఎంత ప్రమాదమో అది చెప్పటం కోసం ఇవన్నీ తిరుగుతున్నాం. ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, పరలోకపు యెరూషలేములకును అక్కడికి వచ్చాం మనం. మరి అక్కడ ఎలా ఉండాలి మనం? అక్కడ ఎలా ఉండాలి? అక్కడ ఎలా ఉండాలో మనకి తెలియాలంటే ముందు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలిస్తే, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలిస్తే మనం ఎలా ఉండాలో కూడా మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో, ఆ కాలమున సియోనులోని ధర్మశాస్త్రము, యెరూషలేములోని యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతము అని చెప్పుకొందురు. ఎక్కడికి వస్తున్నామండి మనం? ఎక్కడికి వెళ్ళాం మనం? యాకోబు దేవుని మందిరమునకు మనం వెళుతున్నాం. యెహోవా పర్వతానికి మనం వెళుతున్నాం. అక్కడికి వచ్చాం మనం. అక్కడికి జనాలు ఎలా వస్తారంటండి? ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దాంట్లోకి వచ్చేస్తారంట. అలాగనే వచ్చాం మనం కూడా. మనం అందరం కూడా అన్ని జనులమే.
దేవుని మాటలు వినుటకు కానీ, ప్రకటించటకు కానీ, దేవునికి ప్రార్థించటకు కానీ అవకాశం లేని వారం. మనం ఎవరమంటే దేవుడే, లోకములో దేవుడే లేని వారం మనం. లోకంలో మనకు దేవుడు ఉన్నాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి, ఇందా చూసాం కదండి, యెహోవా పర్వతానికి యాకోబు మందిరానికి ఎవరు వెళ్తున్నారు? సమస్త అన్యజనులు దాంట్లోకి వస్తున్నారు కదా. వాళ్ళ గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, కాబట్టి మునుపు శరీర విషయంలో, మనము శరీర విషయంలో అన్యజనులమై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి. లోకమందు దేవుడే లేని వారం ఎవరంటే మనం. ఇప్పుడు దేవుడే లేని వారమైన మనము, మనల్ని ఆ దేవుడే, నాయన రాండి నా కుమారునితో మీరు సహవాసం చేయండి అని పిలిచాడు. సృష్టికర్త అయిన దేవుడు, అసలు ఆ దేవునికి మనం పిల్లలమే కాకుండా బ్రతుకుతున్న రోజుల్లో ఆయనే మన దాకా దిగొచ్చేసి, తన స్టేటస్ను వదిలి ఆయనే దిగొచ్చి, నాయన మీరు నా కుమారునితో సహవాసం చేయండి అని ఆయనే పిలిచాడు. ఎంత పెద్ద ఆయన పిలిచాడండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సీఎం గారు మనల్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే, ఆయన పిలవక ముందే, భోజనానికి వెళ్ళక ముందే 10 మందికి చెప్తాం, ఫోన్ చేసి మరీ చెప్తాం, నేను పలానా రోజు పలానా ప్లేస్లో సీఎం గారితో భోజనానికి వెళ్తున్నానండి. కానీ ఇప్పుడు మనల్ని పిలిచింది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని సహవాసానికి పిలిచాడు. మరి ఇప్పుడు అక్కడ ఎలా ఉండాలి మనం? అర్థమవుతుందండి? సంఘం అంటే ఏదో మనం కొనుక్కున్న స్థలము, లేదా మనలాంటి వాళ్ళు ఒక 10 మంది తలా కొంత డబ్బేసుకొని ఆ బిల్డింగ్ కట్టుకున్నాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్లుగా మనం వెళ్ళేసి, మన ఇష్టం వచ్చిన పాటలు పాడి, మన ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేసి, నేను దేవుని ఆరాధించి వచ్చేసాననే భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆలోచించండి, మనల్ని పిలిచింది ఎవరు? ఎవరి సహవాసానికి పిలిచాడు? అక్కడ ఆల్రెడీ ఉన్నవారి పరిస్థితి ఏంటి? అక్కడ ఆల్రెడీ ఉన్నవారి పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఒక కీర్తన పాడుతున్నారంట. ఆ కీర్తన ఎవరు పడితే వాళ్ళు పాడలేరంట. ఆ 144,000 మంది మాత్రమే పాడగలరంట. ఆ కీర్తన ఎవరు నేర్చుకొనగలరంట. అదేంటంటే, సంఘంలో ఎవరైనా పాటలు పాడుతుంటే మనం పాటలు పాడమా? మనకు వచ్చినా రాకపోయినా వారితో కలిసి మూలుగుతూ ఉంటాం కదా. ఆ పాట లిరిక్స్ రాకపోయినా సరే, వచ్చిన పాట అయితే కలిసి పాడతాం. ఎవరైనా కొత్త పాట పాడారనుకోండి, దేవుడేమో నా కోసం రోజు కొత్త పాట పాడమని చెప్తాడు. రోజు నా కోసం ఒక నూతన కీర్తన నా కోసం పాడమంటే, మనమేమో రోజు పాచ్యంతకపచ్చిలాగా రోజు పాడిందే పాట. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కొత్త పాట మన నోటమిట్ రాదు. భోజనానికి మాత్రం మనకు 3 పూట్ల 3 వెరైటీ కూరలు కావాలి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు, అదే పాత పాటలే పాడుతూ ఉంటాం. ఆ పాత పాటలే పాడి చేసి నేను దేవుని బాగా గణపరిచేశాను, నా జీవఫలంతో దేవుని మహిమపరిచానని భ్రమపడుతూ ఉంటాం. కానీ ఇక్కడైతే ఆ సంఘములో లోకం నుంచి కొనబడిన వారు, గొర్రెపిల్ల యొద్ద ఉన్నవారు ఒక కొత్త కీర్తన పాడుతున్నారంట. ఆ కీర్తన ఎవరో నేర్చుకోలేరంట. ఆ కీర్తన ఎవరో పాడలేరంట. మరి ఎవరు పాడగలరు? ఎవరి నోటైతే అబద్ధము ఉండదో, ఎవరైతే అనిందులో నింద లేనివారు. మన మీద ఏ నింద లేదండి? మన మీద ఎలాంటి నిందలు లేవా? అసలు మన నోట్లో అబద్ధమే రాదా? ఆలోచించండి ఒకసారి. కానీ మనం మాత్రం సంఘానికి వెళ్ళిపోయి మన ఇష్టం వచ్చినట్లుగా పాటలు పాడుతూ ఉంటాం, మన ఇష్టం వచ్చినట్లుగా దేవుని ఆరాధిస్తూ ఉంటాం, మనకు నచ్చిన పాట పాడతాం. అసలు ఆ పాట దేవుడు వింటాడో లేదో కూడా మనకు తెలియదు.
ఎందుకంటే దేవుడు మనతో నివాసం చేయటానికి ఆయనే దిగొచ్చి మరీ పిలుస్తున్నాడు మనల్ని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనములో, అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశం మొదట భూమి గతించిపోయిను, సముద్రం లెక్క లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచితిని. సంఘం అంత సిద్ధపడి కనపడుతుందండి దేవునికి. మనం పెళ్లిళ్ళ కార్యక్రమాల్లో చూస్తాం కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత చక్కగా ముస్తాబవుతారు. వాళ్ళు అంత అందంగా లేకపోయినప్పటికి కూడా పెళ్లి రోజు చాలా అందంగా కనబడతారు. ఎందుకంటే వారు అలంకరించుకున్న ఆ వస్తువులు కానీ, వారు అలంకరించుకున్న ఆ బట్టలు కానీ, ఎందుకంటే అంత చక్కగా ముస్తాబవుతారు. పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు, పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కొడుకు అయితే, సంఘము పెళ్లి కూతురు అయితే, భర్త కొరకు అలంకరింపబడిన ఆ పెళ్లి కుమార్తె ఎలాగుందో అలా మనం కనపడుతున్నామా దేవునికి? అక్కడికి వచ్చామనే గాని, దేవుడైతే పిలిచాడు కానీ మనల్ని, అక్కడ మనం అలా కనబడుతున్నామా? అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె, ప్రియుడికి నచ్చిన ప్రియురాలి వలె. అటు ప్రియ దేవుని సంఘం ఆలోచించుకుందామండి. మన స్టేటస్, మనం వచ్చిన స్థలం మనం గుర్తించట్లేదు. నీవు ఈ పట్టణంలో ఉన్నావంటే అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. నీకంటే ముందుగా వేవేల కొలది దేవదూతలు ఉన్నారు, జ్యేష్ఠుల సంఘం ఉంది, ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. మరి అక్కడ మనం ఎలా ఉండాలి? మనకి ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. కాబట్టి మనము మన ఇష్టం వచ్చినట్లుగా సంఘములో ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, జాగ్రత్తగా ఆలోచించుకుందాం. మనం వచ్చిన స్థలములో మనం ఎలా ఉండాలి. నువ్వు నిలిచిన స్థలం ఒకప్పుడు మోషే గారు గుర్తించలేకపోయాడు. మోషే గారు గుర్తించలేదు కాబట్టి డైరెక్ట్ గా దేవుడే ఆ యొక్క పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచి, ఆయన నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఎంత పరిశుద్ధంగా ఉండాలో దేవుడు మోషే గారికి నేర్పాడు. ఇప్పుడు అదే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు సియోను అనే కొండకి, పరలోకపు యెరూషలేముకు పిలిచాడు. మరి అక్కడ మన పరిస్థితి ఏంటి? గుర్తించాము అసలు మనం ఎక్కడ నిలబడ్డాము? కానీ ప్రియ దేవుని సంగమా, బైబిల్లో ఒక భక్తుడండి తను నిలుచున్న స్థలాన్ని గుర్తించాడండి. మోషే గారు అయితే గుర్తించలేకపోయాడు, కానీ దేవుడు తనకి పరిష్కారం చూపించాడు. కానీ గుర్తించిన ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. తను నిలిచిన స్థలం ఏంటో, తను వచ్చిన స్థలం ఏంటో ఒక భక్తుడు గుర్తించాడండి. ఆయనే యెషయా గారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి. మోషే గారు అయితే తను నిలిచిన స్థలాన్ని గుర్తించలేకపోయాడు, కానీ యెషయా గారు గుర్తించాడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయల అంచుల దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఆ ఎగురుచున్న వారు, ఆ పరిశుద్ధ దేవదూతలు ఏమంటున్నారంటే, వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానాలు చేస్తున్నారంట దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో. సంఘంలో మనమేమో ఆ వచ్చిన వాళ్ళే పాటలు పాడుతూ ఉంటే మనమే మూగుముద్దులా కూర్చుంటాం, నోరు విప్పం. కానీ ఇక్కడ పరిస్థితి చూడండి, వారందరూ దేవుని యొక్క మహిమను చూడలేక వారి యొక్క రెక్కలతో ముఖాన్ని, కాళ్ళని అన్ని కప్పేసుకొని వారి నోటితో దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని. వారందరూ దేవుని కొనియాడుతుంటే, ఆయన మహిమను పొగుడుతూ ఉంటే గానము ప్రతిగానం. ఒకరు పరిశుద్ధుడు అంటే మరలా ఇంకొకరు పరిశుద్ధుడు, ఒకరు పరిశుద్ధుడు అంటే మరలా ఇంకొకరు పరిశుద్ధుడు 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 అని. వారి యొక్క కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచున్నాయంట.
మందిరము ధూపం చేత నిండి ఉందంట. మనమేమో బయట అయితే పెద్ద పెద్దగా అరుస్తాం, దేవుని సన్నిధిలో దేవుణ్ణి మన జీవఫలంతో గానం చేయడానికి మన నోరు రాదు. మరి ఎక్కడికి వచ్చాము మనం? అక్కడ ఉన్న వాళ్ళైతే ఇందాక మన ప్రకటన గ్రంథంలో చూసాం కదా, 14వ అధ్యాయం 1వ వచనం నుండి, అక్కడ ఉన్నవాళ్ళు వారు పాడుతుంటేనంట విస్తారమైన జలముల ధ్వనిలాగా వినపడుతుందంట. అంత గొప్ప ధ్వని కూడా వీణలు వాయిస్తుంటే ఎలాంటి మధురమైన గానము వినపడుతుందో, స్వరం వినపడుతుందో అంత వినసొంపుగా ఉందంట. ఇక్కడ దేవదూతలు కూడా అలాగనే దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతున్నారు. వారి యొక్క కంఠ స్వరానికి గడప కమ్ములు కూడా అదిరిపోతున్నాయంట. అక్కడికి వచ్చాడు యెషయా గారు. ఇప్పుడు అక్కడికే మనం కూడా వచ్చాం. అక్కడ యెషయా గారు నిలబడి ఏమంటున్నాడు చూడండి, 5వ వచనములో అక్కడున్న వాతావరణం, అక్కడున్న పరిస్థితులన్నీ గమనించినాడు. వెంటనే తనకేమర్థమవుతుందంటే, నేను యెషయా గారు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎక్కడ, ఎవరు చెప్పారు ఆయనకి? మన ఇందా ప్రకటన గ్రంథంలో చూసాం కదా, వారి నోట ఏ అబద్ధము ఉండదు. వాళ్ళ నోట ఎందుకు అబద్ధం ఉండదు? ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో వారు ఎలాంటి వారు, వారి స్టేటస్ ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతమంది పరిశుద్ధులు, కోటాను కోట్ల దేవదూతలు దేవుని యొక్క పరిశుద్ధతను కొనియాడుతున్నారు. పరిశుద్ధుడు 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 అని. వారి కంఠస్వరానికి గడప కమ్ములన్నీ కదులుతూ ఉన్నాయి, అదిరిపోతున్నాయి. ఇందాక మన సంఘముల విషయంలో చూసినప్పుడు కూడా విస్తారమైన జలముల ధ్వనిలాగా వినపడుతుంది, వీణలు వాయిస్తున్న అలాంటి స్వరములాగా వినపడుతుంది వారి యొక్క పాట, కొత్త పాట. అలాంటి ప్లేస్ లో యెషయా గారు నిలబడితే ఆయనకి ఏమర్థమైపోయిందంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. మరి అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు ఆ పాట ఎలా పాడగలడు? ఆ అపవిత్రమైన పెదవులతో దేవుని యొక్క పరిశుద్ధతను ఎలా కొనియాడగలడు? అర్థమవుతుందండి? వీళ్ళైతే ఇంత గొప్పగా దేవుడు పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారు కదా, అలా నేను పలకటానికి నా యొక్క స్వరం, నా యొక్క పెదాలు అపవిత్రమని, ఎన్నో అబద్ధాలు, ఎన్నో నేరాలు, ఎన్నో మోసపు మాటలు, ఎంతో మంది మీద నేరాలు మోపుంటాను. అలాంటి అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినని యెషయా గారికి అర్థమైపోయింది. కాబట్టి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను మాత్రమే కాదంట, ఆయన మాత్రమే కాదంట, ఆయనతో పాటు నివసిస్తున్న వారు అందరూ కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్లే. అలాంటి వారి మధ్య నేనున్నాను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటుంది. ఎప్పుడైతే ఆయన యొక్క పాపం, ఎప్పుడైతే ఆయన యొక్క స్థితి ఆయన గుర్తించాడో వెంటనే దేవుడు కలుగు చేసుకొని ఏమంటున్నాడంటే, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని తన యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన నేను. ఇప్పుడు మన సంఘానికి వచ్చిన తర్వాత కూడా, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా, దేవుని సహవాసానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసానికి తనైన దేవుడు పిలిచాడు కదా, ఆ సంఘానికి మనం వచ్చిన తర్వాత కూడా మన తప్పులు మనం గుర్తించం, మన పాపాలు మనం గుర్తించం. ఎదుటి వారి తప్పులు, ఎదుటి వారి పాపాలు అవే గుర్తిస్తాం. కానీ ఇక్కడ యెషయా గారు ఏమని గుర్తించాడు? అంత పవిత్రమైన పెదవులతోటి అక్కడున్న దేవదూతలందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతుంటే వాళ్ళు ఎలా రియలైజ్ అయిపోయారంటే, అయ్యో ఇలాంటి పాట నేను పాడటానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నా పెదవులతోటి నేను ఎన్నో అబద్ధాలు ఆడి ఉంటాను, ఎన్నో పనికిరాని మాటలు మాట్లాడి ఉంటాను, ఎంతో అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఉంటాను. కాబట్టి నేను ఇలాంటి పెదవులతో పరిశుద్ధ దేవుడు నేను పొగడటానికి నాకు అర్హత లేదు. కాబట్టి గుర్తించాడు, కాబట్టి పరిష్కారం కూడా దేవుడే చూపించాడు. ఆ శరాపుల్లో, ఆ దేవదూతలో ఒకడు ఎగురుతూ వచ్చేసి ఒక కారు, ఒక నిప్పు తీసుకొచ్చేసి తన పెదవులకు తగిలించాడు. ఎప్పుడైతే పెదవులకు తగిలించాడో నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది అన్నాడు. ఇప్పుడు మనందరి పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో పరిష్కారం దొరికింది.
మరి అక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క స్థితి ఏంటి, మన యొక్క స్టేటస్ ఏంటి? మనం అలాగనే బ్రతుకుతున్నామండి? అసలు ఎక్కడికి వచ్చాం మనం? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటది కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగి ఉన్నవాడు. సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసిస్తాడు, ఆయన మాత్రమే నివసిస్తాడు. అక్కడికి వచ్చాం మనం, అక్కడికి పిలుచుకున్నాడు మనల్ని దేవుడు. మరి అక్కడికి వచ్చిన తర్వాత కూడా మనము మన నోట అబద్ధాలు, మన మీద ఎన్నో నిందలు. ప్రకటన గ్రంథానికి వద్దామండి, ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథానికి రండి. ఇందాక మనం చదువుకున్న 14వ అధ్యాయంలో, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలేందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరి విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముల ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకమున రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దం వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారి సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఈ కొత్త కీర్తన వారే పాడాలా, ఇంకెవరికి రాదని చెప్తున్నారు. చూడండి, వారి సింహాసనం ఎదుట 4 జీవులు ఎదుట పెద్దలు ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములు కొనబడిన వారు 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న చాలరు. మరి సంఘంలో మనం కూడా పాటలు పాడతాం కదండి, మనకు వచ్చినా రాకపోయినా. కానీ గమనించండి, ఆ విమోచన గీతం పాడాలంటే నువ్వు ఎంత పవిత్రమైన పెదవులు కలిగిన వాడు ఉండాలో చూడండి. కింద మాట్లాడుతున్నారు కదా 5వ వచనంలో, వారి నోట ఏ అబద్ధము కనపడదు, వారే దేవుణ్ణి స్తుతించాలి, వారే దేవుణ్ణి గణపరచాలి. వారు ఇంకా ఎలాంటి వారు? వారు అనిందులు, ఒక్క నింద కూడా లేదంట. ఎందుకు? వారి మీద ఉన్న పాపాలు, నేరాలు, ఘోరాలు, అపవిత్రమైన వాటన్నిటిని కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు, విమోచించాడు. అక్కడి నుంచి ఎప్పుడైతే లోకం నుంచి కొనబడ్డారో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే వారి నోటి ఏ అబద్ధము లేదంట. వారి నోటి ఏ అబద్ధం లేనివారు, ఏ నిందలు లేనివారు మాత్రమే ఆ కొత్త కీర్తన వారితో కలిసి, ఆ 144,000 మందితో కలిసి పాడగలరు. వారు మాత్రమే ఆ కీర్తన నేర్చుకొనగలరు. మీకు అర్థమవటం కోసం ఒక మాట చెప్తాను. అప్పుడప్పుడు ట్రైన్లో మనకి కొంతమంది అడుక్కున్న వాళ్ళు భిక్షాటన చేస్తూ దేవుని పాటలు, సినిమా పాటలు కలిసి పాడుతూ ఉంటారు. ఒక తండ్రి పియానో వాయిస్తున్నాడు. ఆయన యొక్క బిడ్డలు, ఒక కూతురు కొడుకు, వాళ్ళేమో ఒక సినిమా పాట పాడుతున్నారు, ఒక డూయట్ సాంగ్. హీరోయిన్ గురించి ఒకరు, హీరో గురించి ఒకరు పాట పాడుతున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు. ఆ పాటలో ఉన్న అర్థాలు, ఆ లిరిక్స్, ఆ మాటలకున్న భావం, అర్థం వాళ్ళకి తెలియదు. వాళ్ళ నాన్నగారు జనాలకి వినుసొంపుగా ఉండటం కోసం ఆ కీబోర్డ్ వాయిస్తున్నాడు. ఈ ఇద్దరు పిల్లలు పాట పాడుతున్నారు. ఎందుకు వాళ్ళు పాట పాడుతున్నారు? అడుక్కోవటం కోసం పాడుతున్నారు. ఆ పాడే పాటలోని అర్థం కానీ భావం కానీ ఆ పిల్లలకి ఏమైనా తెలుసు అంటే ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి పసిపిల్లలు, వాళ్ళు అడుక్కోవటం కోసం పాడుతున్నారు. కానీ సంఘములో మనం పాట పాడితే అనుభవపూర్వకంగా పాడాలి. సంఘములో మనం ఒక పాట పాడితే అనుభవపూర్వకంగా పాడాలి. ఆ పాట మన జీవితానిదై ఉండాలి. ఆ పాట మన హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చేదే ఉండాలి. ఆ పాట మన జీవితానికి అన్వయించుకోవాలి. అట్లా కాకుండా నాకేదో స్వరం బాగుంది కదా, నేను పాట పాడితే అందరూ వింటారు కదా, మంచి మంచి లిరిక్స్, మంచి మంచి పదాలు ఉన్నాయి కదా అని పాట పాడేయటం కాదు. ఆ పాట దేవుడు వినడు కూడా వినడు. ఆ ట్రైన్లో అయితే ఆ పిల్లలు అడుక్కోవటం కోసం పాడారు. మరి సంఘంలో నువ్వు దేనికోసం పాడాలి? ఆ విమోచన గీతం ఎత్తి పాడాలంటే ఎందుకోసం పాడాలి? ఎందుకోసం పాడుతున్నావు? ఇదిగో ఈ 144,000 మంది ఒక కొత్త కీర్తన పాడుతున్నారంట. ఆ పాట వాళ్ళు మాత్రమే నేర్చుకొనగలరంట. వాళ్ళు పాడితే ఎలా ఉందంటే విస్తారమైన జలముల ధ్వనిలా ఉందంట.
వినటానికి వీణలు వాయిస్తుంటే ఎలాంటి స్వరం వస్తుందో అలాంటి వినసొంపుగా ఉందంట. వాళ్ళు అనుభవపూర్వకంగా పాడుతున్నారు వారి జీవితాల్లో నుంచి. మరి మనం ఎలా పాడతామండి? అడుక్కోవటం కోసమే పాడుతున్నామా? అందరూ వినటం కోసం పాడుతున్నామా? అసలు ఆ పాట దేవుడు వింటాడా? ఆ పాటలోని అర్థం, భావం మన జీవితానికి అన్వయించుకుంటున్నామా? అందుకే అనుభవం రావాలి పాటల్లో కూడా. అఫ్ కోర్స్ కొంతమంది చిన్నపిల్లలు పాటలు పాడొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అర్థాలు, భావాలు తెలియదు. వాళ్ళ విషయంలో దేవుడు ఏం పట్టించుకోడు. కానీ వయసు పెరిగిన మనం, జ్ఞానేంద్రియాలు కలిగిన మనం, బుద్ధి వివేచన తెలిసిన మనము ఖచ్చితంగా పాటలోని అర్థం, భావం మన జీవితాలకు అన్వయించుకొనే పాడాలి. ఇప్పుడు ఆలోచించండి, సంఘంలో మన నోరు తెరిచి పాట పాడటానికి మనకు అర్హత ఉందా? సంఘంలో నోరు తెరిచి పాట పాడటానికి అర్హత ఉందా మనకి? యెషయా గారు అయితే నాకు అంత అర్హత లేదని ఆయన ఒప్పుకున్నాడు. అయ్యో ఆ మాట ఎప్పుడు మాట్లాడతామండి మనం? అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం మనం? ఎవరైనా చనిపోతే వాడతాం ఆ పదం. ఇక్కడ యెషయా గారు కూడా నేను నశించితిని, ఇంత పరిశుద్ధ ప్రదేశానికి, ఇంత పరిశుద్ధుల మధ్యకు నేను వచ్చానా? దేవుని యొక్క పరిశుద్ధతని వీళ్ళు ఎంత గొప్పగా కొనియాడుతున్నారు, పరిశుద్ధుడు 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 అని. వారితో కలిసి నేను గొంతు కలపటానికి నా గొంతు సరిపోవట్లేదు. వారి నోట చూడనండి, వారి నోట ఏ అబద్ధము కనబడదు, వారు అనిందులు. పైన 14వ అధ్యాయం 4వ వచనంలో వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరిగిన వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికెల్లా వీళ్ళు వెంబడిస్తేవారండి. స్త్రీ సాంగత్యం ఎరిగిన వారంటే భౌతిక సంబంధం, వివాహానికి సంబంధించింది కాదు ఇది. స్త్రీ సాంగత్యం అంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఇప్పుడు స్త్రీ సాంగత్యం అంటే కూడా ఏంటంటే, ఈ స్త్రీ సాంగత్యం ఎరిగిన వారంటే ఏంటంటే, ఇది ఒక మాటలో చెప్పాలంటే లౌక్యం అంటారు. లౌక్యం అంటే మనకి ఇబ్బంది లేకుండా, అవతల వాళ్ళని బాధ పెట్టకుండా, ఇబ్బంది పడకుండా మాట్లాడటం. కానీ క్రైస్తవ జీవితానికి అది సరిపోదు. ఎందుకంటే యేసుప్రభు వచ్చినప్పుడే చెప్పాడు, కుటుంబంలోని అందరికీ, తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలే ఏర్పడతాయి. కారణం సిద్ధాంతాలను కావచ్చు, విశ్వాసాన్ని కావచ్చు, దేనొక దాన్ని బట్టి కుటుంబంలో గొడవలు వస్తాయి. కానీ ఎవరైతే లౌక్యం కలిగి ఉంటారో వారికి ఎలాంటి గొడవలు ఉండవు. ఎందుకంటే వారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు క్రైస్తవుడు కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు క్రైస్తవుడు కాదు. వారి గురించి మాట్లాడుతున్నమాట. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు. వీరు ఎలాంటి వారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి పోతే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారంట. అది లౌక్యం తెలిసిన వారు. అది భూ సంబంధమైన వివాహానికి సంబంధించిన మాట కాదు. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు. అటు ప్రియ దేవుని సంగమా, ఇప్పటి వరకు మనం విన్న మాటలన్నిటిని బట్టి మనం వచ్చిన స్థలంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనం నేర్చుకోవాలి. మనం నిల్చున్న స్థలం, అక్కడికి మనం ఎలా వచ్చామండి? ఏదైనా తక్కువ వస్తువుకి ఎక్కువ డబ్బు పెట్టుకుంటామా? మనం తక్కువ వస్తువుకి ఎక్కువ డబ్బు పెట్టుకుంటామా? అరే అంత చీప్గా ఉన్నదానికి అన్ని డబ్బులు పెట్టేవింది అంటారు ఎవరైనా. మరి మనల్ని లోకములోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా కొన్నాడు? దేంతో కొన్నాడు? ఊరికే వెళ్ళిపోలేదండి మనం చర్చికి, ఊరికే సంఘంలో అడుగు పెట్టలేదు. మనం గట్టిగా మాట్లాడితే మనం రూపాయి డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. ఏదో చర్చి ఆ గోడలు కట్టడానికి నువ్వు ధన సహాయం చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వరకు మనం విన్నామే పరిశుద్ధుల సహవాసం, పరలోకపు యెరూషలేము,
ఎవరైతే ఆ 144,000 మంది ఉన్నారో, దేవుని యొక్క నామము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము నొసలేందు కలిగిన వారు, వారి సహవాసానికి, జ్యేష్ఠుల సంఘానికి మనం వచ్చాము. అక్కడికి మనం రావటానికి ₹1 ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు, పెట్టలేము కూడా. మరి అక్కడికి ఎలా వచ్చాం మనం? లోకములోంచి ఎలా కొన్నాడు దేవుడు మనల్ని? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కొన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఎంత విలువైందో మనం అంత విలువైన వాళ్ళం. మరి అక్కడికి వచ్చిన తర్వాత కూడా మరలా మన నోట అబద్ధాలు, మన మీద నిందలు ఉంటే మనము దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, ఆయన యొక్క పవిత్రతను, ఆయన యొక్క మహిమను మనం కొనియాడలేం. అక్కడికి వచ్చాం మనం. అర్థమవుతుందండి? సంఘం క్రీస్తు ప్రభు సంఘం. నేను సంఘానికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను అంటాం. అక్కడ మనం ఎలా ఉన్నాం? అసలు మన ప్రార్థన దేవుడు వింటాడా? మన పాట దేవుడు వింటాడా? అడుక్కునే వాళ్ళు ట్రైన్లో పాడారు, వాళ్ళు అడుక్కోవటం కోసం పాడారు. మరి సంఘంలో నువ్వు దేనికోసం పాడుతున్నావు? విమోచన గీతం. దేవుని నీ యొక్క జిహ్వఫలంతో గానం చేయమన్నాడు. రోజు కొత్త కీర్తన నా కోసం పాడండి అన్నాడు. బైబిల్లో భక్తులు అందరూ కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా కీర్తనలు రాశారండి. కీర్తనకారుడు దావీదు గారు అక్కడున్న ఆ పరిస్థితులు తగ్గట్టుగా వెంటనే ఒక కీర్తన రాసేవాడు, పాడేవాడు దేవుణ్ణి మహిమపరుస్తూ. మరి మనం ఎలా పాటలు పాడుతున్నాం? ఆ కొత్త కీర్తన మనం నేర్చుకోలేమంటున్నాడు దేవుడు. మరి ఎవరు నేర్చుకోగలరు? ఎవరైతే దుష్ట సాంగత్యాన్ని, మంచి నడవడిని చెడుపుతుందో వాళ్ళు నేర్చుకోలేరు. ఒక మాట చూసేసి ముగించుకుందామండి. సంఘంలోకి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఖచ్చితంగా మరలా తిరిగి లోకంలో కలిసిపోయేదే ఉండకూడదు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అనుభవపూర్వకంగా మనము దేవుణ్ణి తెలుసుకోలేకపోతే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే, ఎంత దారుణంగా ఉన్నో చూడండి ఈ మాటలు. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే, ఆ మార్గం అనుభవపూర్వకంగా వారికి తెలియకుండాటే వారికి మేలు. అసలు నువ్వు సంఘానికి రాకుండా ఉండటమే మేలు. ఎందుకు? నువ్వు మరలా లోకంలో కలిసిపోయేవాడివే. అలాంటి వాడికి అనుభవపూర్వకంగా సత్యము, అనుభవపూర్వకంగా నీతి వారికి తెలియకుండా ఉండటమే మేలు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్లు అని నిజమైన సామెత వారికే సంభవిస్తుంది అంటాడు. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మనము అపవిత్రులుగా, అనిందులుగా, క్షమించండి, నిందలు మన మీద మోపుతుంటే, మన నోట అబద్ధాలు ఉంటే, పరిశుద్ధంగా మనం బ్రతకకపోతే అది ఆ కుక్క పందితో సమానం అంటున్నాడు దేవుడు. క్షమించండి ఈ మాటలు మాట్లాడుతున్నందుకు. బైబిల్లో దేవుడు రాయించిన మాటలు అంతే కఠినంగా ఉంటాయి. వాక్యం అనేది మందు, మన రోగాన్ని పరిష్కరించేది. అదే యెషయా గారు గుర్తించాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను నశించాడు కాబట్టి ఆ శరాపుల్లో ఒక దూత వచ్చేసి ఆయన పెదవులకు ఆ యొక్క అగ్నిని తగిలించడం వల్ల ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది. నశించిన ఆయన జీవించాడు. ఎప్పుడైతే మనం కూడా మన పాపాన్ని, మన తప్పుల్ని మనము గుర్తిస్తామో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది సంఘంలో. అదే కదా ఇందాక మన యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివాం. యాకోబు దేవుని మందిరానికి వెళదాం. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మనకు బోధిస్తాడు. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మనకు బోధిస్తే మనము జీవిస్తాం. దేవుని మాటే మనల్ని జీవింపజేస్తుంది. అందుకు మనం సంఘానికి వెళ్ళాలి. మనం చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి హృదయపూర్వకంగా మన పూర్ణ బలంతో, పూర్ణ శక్తి, పూర్ణ వివేకముతో దేవుని ఆరాధిస్తాం. అందుకు దేవుని సంఘానికి వెళ్ళాలి. ఇది అనుభవపూర్వకంగా తెలిసిందనుకోండి, సంఘానికి రమ్మని కానీ, పాటలు పాడమని కానీ, ప్రార్థన చేయమని కానీ ఎవరు చెప్పరు. ఆటోమేటిక్గా చేసేస్తాం మనం. ఎందుకంటే అది అనుభవం. అటు ప్రియ దేవుని సంఘమా, మనం వచ్చిన స్థలం ఏంటో మనం గుర్తిద్దాం. అక్కడ ఆ స్థలానికి తగ్గట్టుగా మన జీవితాలు మార్చుకుందాం. ఒకవేళ మార్చుకోలేకపోతున్నామా, దేవుణ్ణి అడుగుదాం. యెషయా గారి వలె,
దేవుడు మన పరిష్కారాన్ని చూపిస్తాడు. మోషే గారి వలె దేవుడు మన పరిష్కారాన్ని చూపిస్తాడు. అలాంటి కృప తండ్రి అనే దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన, స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నాయన. సంఘం అంటే ఏదో మేము కట్టుకున్న రాతి గోడలు అనుకున్నాం. సంఘం అంటే సేవకుడు మీ పనులన్నీ ముగించుకొని త్వరగా చర్చికి రాండి అని పిలుస్తుంటే ఆయనకేం పని లేక పిలుస్తున్నాడు అనుకొని ఆయన కోసం వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి నాయన. కానీ మేము అక్కడ అడుగు పెట్టడం కోసం, మేము అక్కడ అడుగు పెట్టామంటే మీరే పరలోక వైభవాన్ని విడిచి మా కోసం వచ్చి మమ్మల్ని ఆహ్వానించారయ్యా. మీ యొక్క ప్రియకుమారుని సహవాసానికి మమ్మల్ని పిలిచారు. పరిశుద్ధుల సహవాసానికి, జ్యేష్ఠుల సంఘములో మమ్మల్ని అడుగు పెట్టడానికి అర్హతను ప్రసాదించారు. పరలోకపు యెరూషలేములో అడుగు పెట్టడం అంటే అది చిన్న విషయం కాదు తండ్రి. కానీ ఇంకా మేము దాన్ని గుర్తించలేకపోయాం. ఏదో మేము కట్టుకున్న సంఘం, మేము కట్టుకున్న రాతి గోడలు అనుకుంటున్నామే, కానీ సాక్షాత్తు మీతోనే సహవాసం చేయడానికి వచ్చామని మేము గుర్తించలేని అమాయకులు, అజ్ఞానం తండ్రి. మమ్మల్ని అందరినీ క్షమించండి, కనికరించండి. మా అందరి మనోనేత్రాలు వెలిగించండి నాయన. పరలోకం యొక్క మహావైభవాన్ని తండ్రి పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతుంటే కనీసం మేము నోరు తెరిచి మా నోటితో మిమ్మల్ని పరిశుద్ధుడని అనలేని అపవిత్రమైన పెదవులు కలిగిన వారం తండ్రి. యెషయా గారిని ఎలాగైతే నాయన అగ్నితో కాల్చి పవిత్రపరిచారు, అలాగనే మా యొక్క ప్రతి పాపాన్ని కూడా నాయన ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధుల సహవాసములో మమ్మల్ని అడుగు పెట్టించారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. అందుకోసమే మీ సన్నిధికి రావాలి నాయన. అందుకోసం మిమ్మల్ని ఆరాధించడానికి పరుగు పరుగున యెహోవా మందిరముకు, యాకోబు దేవుని మందిరంకు మేము పరుగు పరుగున వెళ్ళాలని ఒకరికొకరు పురుగొలుపుకుంటూ వెళ్ళాలి తండ్రి. కానీ అలాంటి పరిస్థితులు మాలో చాలా మందికి లేదు తండ్రి. దయతో క్షమించండి, కనికరించండి తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేళకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతవరకు తండ్రి వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. మీ బిడ్డలకు ఎంతవరకు ఆ మాటలు అర్థమైనదో నాకు తెలియదు నాయన. అంత గొప్పగా నేను వివరించలేకపోయి ఉండొచ్చు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ బిడ్డలకు తండ్రి విన్న మాటలు వారి హృదయాల్లో ఫలించేలాగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి తండ్రి. అనాలోచనగా అసందర్భంగా నేను మాట్లాడితే దయతో నన్ను క్షమించమని. మీ చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యం అయితే మేము ఇంకా శరీరాల్లో ఉంటాయి తండ్రి. గొప్పగా తండ్రి మిమ్మల్ని ఆరాధించేటప్పుడు మా యొక్క ప్రతి పాపాన్ని మీ యొక్క పరిశుద్ధ జీవితాల్లో మీ యొక్క పవిత్రమైన వెలుగులో ఒప్పుకుంటూ మేము పరిష్కారం వైపు అడుగులు వేటుకు మీరే మమ్మల్ని నడిపించమని నేను మీతో సహవాసం చేసి తండ్రి నిద్రలకు వెళుతుండగా సుఖమైన నిద్రను అందరికీ అనుగ్రహించిన తండ్రి. అందరి కుటుంబాల తండ్రి ఎవరికైనా ఇరుకులు ఇబ్బందులు ఉంటే పరిష్కారాన్ని చూపించండి నాయన. అనారోగ్య సమస్యలతో ఉంటే మీకు దయగలస్తలతో ముట్టి స్వస్థపరచండి తండ్రి. అందుకంటే పెద్దది మా అందరి జీవితాల్లో కష్టమైంది, మేము తీర్చుకోలేనిది పాపం తండ్రి. దాని విషయంలో మా అందరికి పరిష్కారాన్ని చూపించమని ఈ యొక్క కార్యక్రమం కోసం తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు గుడి యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా,
మనిషిని మించిన దేవాలయమేదయ్యా, శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు, శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. వీళ్ళరా, మరి హస్తకృతాలయాల్లో దేవుడు ఉండడు. ఆయన చెప్పినటువంటి విధానాలు ఎంత పవిత్రమైనవో, మనుషులు ఉండవలసిన పద్ధతులు ఏవో, మరి సంఘాల్లోనూ వ్యక్తులు ప్రవేశపెట్టిన పద్ధతులను దైవోపదేశాలుగా భావిస్తున్న కొంతమంది ఉంటూ ఉండగా, మార్పు కోసం చెప్పించిన ఈ పాఠాన్ని బట్టి కనతండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి అంశానికి ప్రాతినిధ్యం వహించిన సోదరులు దేవప్రసాద్ గారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన వార్లారా, మరి మీకును నా శుభములు తెలియజేసుకుంటున్నాను. రేపు ఉదయకాల సమయంలో మనకు దైవ సందేశం అందించడానికి బెంగళూరు నుంచి రవి గారు మరి ఉన్నారు. అలాగే రేపు సాయంకాల సమయంలో మరి కడప నుంచి మనకు సోదరులు నవీన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. అంతవరకు సెలవు తీసుకోండి. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడును పాప విమోచకుడు అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ కుటుంబాలన్నిటికీ సదాకాలం తోడేయండి. ప్రయాణాల్లో ఉన్న వారికి మరియు ఆయన కోసం బ్రతికేటటువంటి ప్రతి వారికి చేరుకూడి వచ్చిన మీ అందరి కుటుంబాలకు సదాకాలం తోడేయండి. మిమ్మల్ని పరలోకపు తండ్రి కొరకు జీవింపచేయను గాక. ఆమేన్. చేరి వచ్చిన అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రం. సెలవు. దేవుని స్తోత్రం.